హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోటా స్పెషల్. ఈరోజు మనం చేసుకునే కర్రీ చికెన్ చింత చిగురు అండి. చికెన్ చింత చిగురు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ కళాయిలో నూనె పోయాలి. నూనె పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. బాగా వేయించుకునేటప్పుడు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే దాంట్లో తొందరగా వేగుతాయండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ. బాగా వేగాలండి. ఇది మనం వేగేదాకా కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఎలా వేగినాయో చూద్దామండి. ఇప్పుడే వేగుతున్నాయి కొంచెం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ, ఒక నిమిషం వేగనిద్దామండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందామండి ఎలా వేగిందో. ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకున్నామండి ఒక స్పూన్. మూత పెట్టుకున్నాం కాస్త. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కడుక్కుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇది చింత చిగురు అండి. చికెన్లోకి దీన్ని మనం ఇలా చేతిలో పెట్టుకుని ఇలా నలిసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని కొంచెం చింతకాయ గుజ్జుని ఒక స్పూన్ తీసుకుని దీన్ని రసంలాగా చేసుకుని కూడా పోసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చింతకాయలు తొక్కిన గుజ్జు అండి. అది ఇది అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి నీరు వస్తుందండి. చక్కగా చిన్నగా పెట్టుకుని దీంట్లో ఇప్పుడు కారం వేసుకున్నామండి. రెండు స్పూన్లు 3 స్పూన్లు వేస్తున్నానండి. కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు.
ఇప్పుడు 2 స్పూన్లు పొడి మసాలా కూడా వేద్దామండి. పొడి మసాలా అండి, ధనియాలు, చెక్క, లవంగాయాలు, జీలకర్ర అన్నీ కలిపిందనమాట. అదొక 2 స్పూన్లు వేసాను. కొంచెం వాటర్ కూడా పోద్దామండి మొక్క ఉడకటానికి. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి. మంచిగా ఇది ఉడికేదాకా కొంచెం ఉడికి ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత అప్పుడు దింపే ముందు చింత చిగురు వేద్దామండి. మూత పెట్టేద్దాం. కొంచెం చింతకాయ తొక్కు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం నీళ్ళు పోసి ఇది ఇలా లిక్విడ్ లాగా చేసి కొంచెం కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింత చిగురుతో పాటు ఇది కూడా వేసుకోండి ఈసారి మీరు, చాలా బాగుంటుంది. మూత తీసుకుని చూసుకుందామండి ఎలా ఉందో. ఇంట్లో మెంతికూర ఉంటే వేసుకోండి, లేకపోతే కస్తూరి మెంతి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం తర్వాత మనం చింత చిగురు నలుపుకుని ఉంచుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదిగోండి చింత చిగురు ఇలా వేసేసుకోండి. చూసుకోండి మీకు ఎంత కావాలంటే అంత చూసుకుని వేసుకోండి. ఎక్కువైతున్నాయి అది. ఇప్పుడు మనం చింతకాయ గుజ్జు ఉంది కదండి, అది కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా గుజ్జులాగా చేసుకుని ఇది కూడా కొంచెం పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె పైకి తేలే వరకు మనం ఇది ఉడికించుకుందామండి. నేను తోట స్పెషల్ అంతకుముందు కరోనా ముందు మొదలుపెట్టాను. అయితే కరోనాలో ఆపేసాను. నేను ఆపేసి 3 సంవత్సరాల పైన అవుతుంది. మళ్ళీ ఫస్ట్ వీడియో ఇదేనండి. మీ అందరూ చూసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెడదాం కాసేపు. ఒకసారి చూద్దామండి మూత తీసి. దగ్గరికి వస్తుందండి ఇప్పుడే. కలర్ అంతా మంచిగా ఉంది. కొంచెం ఉప్పు వేసుకుందామండి. కాసేపు మనకి నూనె పైకి వచ్చే వరకు కాసేపు సిమ్లో పెట్టుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. అందులో నీరు అంతా ఎగిరిపోయిందండి. కొంచెం లైట్గా గుజ్జుంది. అది ఆరేటప్పటికి అదంతా బీసుకుపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా మనం దింపేసుకుని వేరే బౌల్లో తీసుకుందాం. బౌల్లోకి తీసుకుందామండి. అండి చెప్పనా,
ఇదేనండి చికెన్ చింత చిగురు కూర, గ్రేవీ కూర చాలా బాగుంటుందండి. మీ అందరూ చేసుకుని ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తమ్ములైన పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.